1930లో కెనడాలో ఒకరోజు భయంకరమైన సంఘటన జరిగింది. న్యూస్ పేపర్లో రాత్రికి రాత్రే ఒక ఊరు మాయమైందనే న్యూస్ వచ్చింది. ఆ ఊరు ఎందుకు మాయమైందో చాలా మందికి తెలియదు. కెనడాలో ఉన్న ప్రజలు వాళ్లు మాయమవకూడదని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు ఆ ఊరు ఎలా మాయమైంది? ఫ్రెండ్స్, ఆ ఊరు గురించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను. దాని గురించి తెలుసుకోవడం కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. రాత్రికి రాత్రి మాయమైన ఊరు, ఆ ఊరి పేరు అంజుకుని లేక్, అంటే అంజుకుని నది అని అర్థం. ఆ ఊర్లో ఎస్కిమో అనే తెగలు ఉండేవారు. వాళ్ల జనాభా దాదాపు 100 నుంచి 150 మాత్రమే. ఈ ప్రదేశం పూర్తిగా దట్టమైన అడవిలాగా ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజల ఇల్లు చాలా దూరంలో ఉండేవి. వాళ్లకి వాళ్ళు సంబంధాలు అంతగా ఉండేవి కాదు. చాలామంది వేటగాళ్లు ఇక్కడ జంతువులని వేటాడడానికి వెళ్తారు. రాత్రి అవగానే ఎస్కిమోలు కూడా వాళ్ల ఇళ్లకి తిరిగి వెళ్ళిపోతారు. అలానే నవంబర్ 1930 జో లాబెల్ అనే ఒక వేటగాడు ఉత్తర కెనడాలో వేటాడడానికి వెళ్ళాడు. ఆ సమయంలో చలి చాలా విపరీతంగా ఉంది. ఎటు చూసినా మంచే కురుస్తుంది. జంతువులను వేటాడుతూ జో సాయంత్రం అయిందన్న విషయం గుర్తించలేకపోయాడు. అతను రాత్రి ఎస్కిమోల ఇంట్లో నివసించాలని అనుకున్నాడు. కానీ జో ఎస్కిమోల ఇళ్ల వైపు వెళ్తున్నప్పుడు చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఆ మంచులోన్న ఇళ్లలో ఎటువంటి జంతువులు కానీ మనుషుల శబ్దం కానీ వినిపించట్లేదు. గతంలో కూడా జో చాలాసార్లు ఎస్కిమోల ఇళ్లకు వెళ్ళాడు. అప్పుడు ఎస్కిమోలు ఆ ఇళ్లలోనే ఉండేవారు. అక్కడ ఉన్న ఎస్కిమోలు జోని స్వాగతించేవారు. ఈసారి మాత్రం అలా జరగలేదు. అతను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ దృశ్యాలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ ఇళ్ల లోపల ఒక వ్యక్తి కూడా లేరు. ఇళ్ల బయట పెంపుడు జంతువులు కూడా లేవు. కానీ జో ఒక ఇంట్లో నుంచి పొగ రావడం గమనించాడు. ఆ పొగను చూసి ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది. కాని అన్నాన్ని తినడానికి ఒక వ్యక్తి కూడా లేడు. దీనివల్ల పొయ్యి మీద ఉడుకుతున్న అన్నం పూర్తిగా మాడిపోయింది. ఆ దృశ్యాలను చూస్తే ఆ ఇళ్లలోని ఎస్కిమోలు ఎక్కడికో వెళ్ళిపోయారని అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే పొయ్యి మీద అన్నం ఉడుకుతూ ఉండేది కాదు. దీనితో పాటు వాళ్ళ ఇళ్లలోని సామాన్లు కూడా తీసుకుని వెళ్లేవారు. అసలు ఒక్కసారిగా ఎస్కిమో ప్రజలు ఎక్కడికి వెళ్లారు? వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా ఏదైనా జంతువు వాళ్ళని పూర్తిగా వేటాడిందనే ప్రశ్నలు జోని ఆలోచనలో పడేశాయి. కాని కొంత దూరం వెళ్లిన తర్వాత కొన్ని ఇళ్ల దగ్గర కుక్కలని తాళ్లతో కట్టి ఉండడం జో గమనించాడు. కాని అవి కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉన్నాయి. ఆ కుక్కల ముందు ఆహారం కూడా పెట్టి ఉంది. కాని ఆ కుక్కలను చూస్తే ఆకలితోనే చనిపోయినట్టుగా అనిపించింది. అదేవిధంగా కరెక్ట్గా ఆ ఇంటి నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఒక గుంత ఉంది. అది చూడడానికి ఒక సమాధిలాగా ఉంది. కానీ అందులో ఎవరి శరీరం లేదు. ఎస్కిమోలకి ఏదో జరగకూడని విషయం జరిగిందని జో అనుకున్నాడు. ఆ రోజు రాత్రి వాళ్ల ఇళ్లలో ఉండడం మంచిది కాదని జో భావించాడు. వెంటనే నార్త్ కెనడా టెలిగ్రామ్ ఆఫీస్కి వెళ్లి రాయల్ కెనడియన్ మౌంటైన్ పోలీసులకి లేఖ ద్వారా ఎస్కిమోలు మాయమైన విషయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత రోజు పోలీసులందరూ ఎస్కిమోలను వెతకడానికి ఆ ప్రదేశానికి వెళ్లారు. పోలీసు అధికారులంతా అక్కడి దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. వాళ్లంతా ఎస్కిమోలపైన దాడి జరిగిందని భావించారు. అందుకనే ఇళ్లల్లో ఉన్న అందరూ చనిపోయారని పోలీసులు అనుమానపడ్డారు. కానీ అప్పుడు పోలీసుల అనుమానం తప్పని తెలిసింది. ఎందుకంటే ఆ ఇళ్లల్లో కానీ ఇళ్ల బయట కానీ ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. ఒకవేళ ఆ ఇళ్లపైన దాడి జరిగినట్లయితే కనీసం ఒక్క రక్తపు చుక్కైనా కనిపించేది. కానీ ఆ ప్రదేశంలో ఇలాంటి దాడి జరిగిందనుకోవడానికి ఏ ఆధారం దొరకలేదు. కాసేపటికి పోలీసులు ఎస్కిమోలను వెతకడం కోసం సెర్చ్ ఆపరేషన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగా వాళ్లు అడవిలో నది దగ్గర ప్రదేశాల్లో వెతకడం మొదలుపెట్టారు. ఆపరేషన్లో కేవలం ఒక మనిషి పాదాల గుర్తులు మాత్రమే పోలీసులు కనిపెట్టారు. అది కూడా జో పాదాల గుర్తులే. అంటే ఎస్కిమోలు బయటకి ఎక్కడికి వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. వాళ్లు నిజంగా ఎక్కడికైనా వెళ్లి ఉంటే మంచుపైన వాళ్ల పాదాల గుర్తులు కనిపించేవి. నదిలోని నీళ్లు కూడా పూర్తిగా గడ్డకట్టాయి. దీన్ని బట్టి అందులో ఎస్కిమోల శవాలు లేవని తెలిసింది. ఎందుకంటే వాళ్లను చంపేసి ఎవరైనా ఆ నదిలో విసిరేసి ఉంటే ఆ నది గడ్డకట్టిన చోట్లో ఏదో ఒక చోట మంచు విరిగే ఉంటుంది. కానీ నది మాత్రం పూర్తిగా గడ్డకట్టింది. ఎక్కడా కూడా మంచు విరిగిన ఆనవాళ్లు కూడా లేవు. పోలీసులు లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఇది ఇంకా లోతైన మిస్టరీగా మిగిలిపోతుంది. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎస్కిమోలు జో అక్కడి చేరుకుని 7 నుంచి 8 రోజుల ముందే వెళ్లిపోయారని తెలిసింది. అక్కడ చనిపోయిన కుక్కలు కూడా వారం పాటు ఆహారం తినకపోవడం వల్ల చనిపోయాయని తెలిసింది. పొయ్యి మీద ఉన్న మంట ఎస్కిమోలు ఎక్కడికో తొందరపాటుగా వెళ్లారని తెలియజేస్తుంది.
పోలీసులు ఎస్కిమోలను వెతకడం కోసం చాలా నెలల వరకు సెర్చ్ ఆపరేషన్ చేశారు. కానీ ఎంత వెతికినా సరే వాళ్ల జాడ తెలియకపోవడంతో పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ని ఆపేశారు. నార్త్ కొరియాలో ఇక్కడ ప్రజలు సడన్గా అదృశ్యమయ్యారనే న్యూస్ చాలా వైరల్ అయింది. పోలీసులు ఈ మిస్టరీని సాల్వ్ చేయలేకపోవడంతో వేరే ప్రదేశాలలో ఉన్న ప్రజలు చాలా రోజుల పాటు భయపడుతూ బతికారు. కాలం గడుస్తున్న కొద్దీ అందరూ ఎస్కిమోల గురించి మర్చిపోయారు. కానీ 54 సంవత్సరాల తర్వాత ఎస్కిమోల గురించి ఒక కథ బయటపడింది. 1984లో రోజర్ బోర్ ఇంకా నిగెల్ బ్లూడెల్ ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఆ పుస్తకం పేరు ద వరల్డ్స్ యూఎఫ్ఓస్ గ్రేటెస్ట్ మిస్టరీస్. ఈ పుస్తకంలో ఈ ప్రపంచంలో జరిగిన రహస్యమైన విషయాలను రాశారు. వాళ్ళు ఆ మిస్టరీలకి ఏలియన్స్కి కనెక్షన్ ఉందని చెప్పారు. వీళ్లు తమ పుస్తకంలో ఎస్కిమోలు మాయమైన కథను కూడా చెప్పారు. ఎస్కిమోలు మాయమవడానికి ఏలియన్స్కి సంబంధం ఉందని వాళ్ల పుస్తకంలో చెప్పారు. వీళ్లు ఆర్టికల్ కోసం ఆ నది దగ్గరికి ఎస్కిమోలు ఉన్న అడవిలోకి వెళ్లారు. ఆ ప్రయాణంలో ఒక వేటగాడిని కలుసుకున్నారు. వేటగాళ్లు ఎప్పుడు కూడా అడవి జంతువులను వేటాడడానికి నది దగ్గరకు వస్తూ ఉండేవారు. ఆ వేటగాడు నది దగ్గర ఒక విచిత్రమైన వస్తువు ఎగురుతుండడం చూశానని రోజర్కి నిగెల్కి చెప్పాడు. అది కనిపించిన మరుక్షణమే మాయమైందని కూడా చెప్పారు. ఆ వేటగాళ్లు ఎస్కిమో ప్రజలు మాయమవడం వెనుక ఏలియన్స్కి సంబంధం ఉందని చెప్పారు. వాళ్ళు ఆ రోజు రాత్రి ఎస్కిమో ప్రజల దగ్గర యూఎఫ్ఓ ల్యాండ్ అయి అక్కడున్న ప్రజలను తీసుకెళ్లిందని తెలియజేశారు. కానీ దీన్ని నిరూపించడానికి వేటగాళ్ల దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. వేటగాళ్ల మాటలను నమ్మి ఏలియన్స్ నిజంగానే ఉన్నాయని నమ్మడం కూడా కరెక్ట్ కాదు. అందుకనే పోలీసులు ఎస్కిమో ప్రజలను ఏలియన్స్ కిడ్నాప్ చేశాయంటే నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆ తర్వాత ఎస్కిమోలు మాయమవడానికి చాలామంది వాళ్ల థియరీలు ప్రకటించారు. కానీ ఆ థియరీలను నిరూపించడానికి ఎవరి దగ్గర ఏ ఆధారం లేదు. ప్రతిదీ ఒక కాన్స్పిరసీ థియరీగా నిలిచింది. కొంతమందేమో ఎస్కిమోలు వాళ్ళ ఇళ్లను వదిలిపెట్టి ఇంకొక చోటికి వెళ్లారని అంటున్నారు. ఎందుకంటే నది దగ్గర వాళ్ళు జీవించడానికి చాలా కష్టంగా మారింది. ఆ ప్రదేశంలో చాలా కాలం వరకు మంచు ఉండేది. చలికాలంలో అయితే నది కూడా గడ్డకట్టుకుపోయేది. అలాంటి సమయంలో వాళ్లకి వేటాడడానికి చేపలు కూడా దొరికేవి కాదు. ఈ కారణం చేతనే వాళ్ళు ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ వాళ్ళు కుక్కలను తీసుకువెళ్లకపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళు వెళ్లే చోటికి అసలు కాపలా అవసరం లేకపోవచ్చు. అందుకనే ఎస్కిమోలు వాళ్ల కుక్కలను అక్కడే కట్టేసి వాటి ముందు ఆహారం పెట్టి వెళ్లిపోయారు. వాళ్ల యజమానులు విడిచిపెట్టి వెళ్లడం వల్ల కుక్కలు బాధలో ఆహారం కూడా తినలేదు. అందుకనే ఆకలితో చనిపోయాయి. ఇంకొక థియరీ ప్రకారం మత సాంప్రదాయం వలన వాళ్ళు ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోయారని కొంతమంది చెప్పారు. ఎందుకంటే తెగల ప్రజలు భగవంతునిపైన ఎక్కువ నమ్మకం ఉంచుతారు. సుఖశాంతుల కోసం ఈ విధంగా ఉన్నట్టుండి ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇంకొంతమందేమో జో ఎస్కిమోల ఇళ్లకు వెళ్లి వాళ్ళని చంపేశాడని చెప్తున్నారు. ఎందుకంటే ఎస్కిమోలు మాయమైన తర్వాత జో మొట్టమొదటిసారి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. మంచుపైన కూడా కేవలం అతని పాదాల గుర్తులు మాత్రమే కనిపించాయి. ఈ థియరీని నిరూపించడానికి కొంతమంది వాళ్ల ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పారు. జో ఫేమస్ అవ్వాలనుకున్నాడని, అందుకనే ముందు అతను ఎస్కిమోల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. సరైన అవకాశం దొరికినప్పుడు జో వాళ్లను చంపేశాడు. ఆ తర్వాత అతను ఎస్కిమోల శవాలను నదిలో విసిరేశాడు. దానిపైన మళ్లీ మంచు కురడం వలన వాళ్ళ శవాలు ఆ నది లోపల ఉండిపోయాయి. ఈ ఘటన జరిగిన 7 నుంచి 8 రోజుల తర్వాత జో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఇలాంటి కాన్స్పిరసీ థియరీలను నిరూపించడానికి ఎటువంటి ఆధారం లేదు. అందుకనే ఎస్కిమోలు మాయమవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నిజానికి వాళ్ళు ఇంకొక ప్రదేశానికి వెళ్లి ఉండవచ్చు. కానీ 150 మంది ప్రజలు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్లి ఉంటారు? వాళ్ల జాడ ఎందుకని పోలీసులు కనిపెట్టలేకపోయారు. నిజంగానే వాళ్ళు మత సాంప్రదాయం కోసం ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారా? దానికోసం వాళ్ళు కొత్త ప్రదేశంలో నివసించారా? లేదా వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్లు మన మనుషులని స్టడీ చేయడానికి ఎస్కిమోలని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారా? అనుమానాస్పద రీతిలో ఎస్కిమోలు మాయమై ఇప్పటికీ 100 సంవత్సరాల సమయం గడిచింది. కానీ ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరూ సాల్వ్ చేయలేదు. ఒకవేళ వీళ్ళు ఇప్పటికీ బతికి ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ శవాలు ఎందుకు దొరకలేదు? ఇలాంటి ప్రశ్నలకి పోలీసులు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఫ్రెండ్స్, రాత్రికి రాత్రే ఎస్కిమోలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీకేమనిపిస్తుంది? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.